వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్గా ఉన్నాము. సో ఎవ్రీ ఇయర్ మన తెలుగు వాళ్ళందరం కలిసి కార్తీక మాసం వనభోజనాలు అయితే సెలబ్రేషన్ చేసుకుంటాం కదండి. సో ఇప్పుడైతే మనం కార్తీక మాసం వనభోజనాలకి అయితే వెళ్తున్నాము. జిఆర్ఏ గ్రూప్ వాళ్ళు కండక్ట్ చేసింది. సో ప్రతి సంవత్సరం వాళ్ళ వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది అండ్ ఈసారి అయితే నేను చాలా సింపుల్గా రెడీ అయ్యాను. ఎప్పుడు హెవీగా రెడీ అయ్యి వెళ్తాను కదా. అండ్ ఇప్పుడు మనకి క్రీక్ పార్క్లో అయితే ప్రోగ్రామ్ జరుగుతుందండి. సో ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళి మన ఫ్రెండ్స్ని, ఫాలోవర్స్ని, అలాగే ఈవెంట్కి వచ్చిన అందరినీ కూడా మీట్ అయిపోద్దాము. సో ఫుల్గా ఈవెంట్ని అయితే కవర్ చేసేస్తాను. డెఫినెట్గా వాచ్ చేయండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే. ఓకే అండి, లెట్స్ గో. అండ్ అలాగే ఇప్పుడు మా హస్బెండ్ కూడా స్టార్ట్ అయిపోతున్నారు. మంచిగా నేను రెడ్ వేసుకుంటే ఇద్దరం ఒకేలా ఉంటామంటే రెడ్ షర్ట్ వేసుకోకుండా బ్లాక్ టీ షర్ట్ వేసుకున్నారన్నమాట. అది సంగతి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ ఒక 15 minutesలో రీచ్ అయిపోతాం అన్నమాట. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ ఫ్రెండ్స్ని, అలాగే మన సబ్స్క్రైబర్స్ని, ఫాలోవర్స్ని అందరినీ మీట్ అవుతున్నాము. సో అది ఫుల్ హ్యాపీనెస్ అయితే ఇస్తుంది అన్నమాట. అండ్ అలాగే ఫుల్ డే మంచిగా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. మొత్తం అంతా పీస్ఫుల్గా అనిపిస్తుంది. అలాగే ఈవినింగ్ మనకి ఇంకొక ఈవెంట్ ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి త్వరగా వచ్చేస్తాము. ఎప్పుడు కూడా ఇక్కడ మ్యాక్సిమం ఆ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు లాస్ట్ ఒక 8-9 వరకు ఉండేవాళ్ళం నైట్. బట్ ఇప్పుడైతే అంత టైం అయితే స్పెండ్ చేయమండి. ఆఫ్టర్నూన్ ఒక 1 or 2 వరకు ఉండి ఇంక వెళ్ళిపోతాము. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ 4 o'clock తర్వాత మళ్ళీ ఇంకొక ఈవెంట్ అయితే ఉంది. సో మళ్ళీ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ న్యూ డ్రెస్సెస్ వేసుకుని కొత్త లుక్తో మళ్ళీ కొత్త ఈవెంట్కి అయితే వెళ్ళాలి. అందుకని చెప్పేసి ఇక్కడ మ్యాక్సిమం తక్కువ టైమే స్పెండ్ చేస్తాము. తక్కువ టైంలో కూడా మొత్తం అంతా కవర్ చేసేద్దాం వీడియో అంతాని. అండ్ ఏంటి బావ ఏదైనా చెప్దాం అనుకుంటున్నావా? మా ఆయన ముందే సిగ్గు వచ్చేస్తుందన్నమాట. ఏమని మాట్లాడు ఇద్దరిది. ఈసారి ఇంకా దుబాయ్లో కోనసీమ అమ్మాయి, దుబాయ్లో కోనసీమ అమ్మాయి అండ్ వెస్ట్ గోదావరి అబ్బాయి. నేను కోనసీమ అమ్మాయి, నువ్వు వెస్ట్ గోదావరి అబ్బాయి. ఇంకా అలా పెడదాం ఇద్దరం కలిపి. అప్పుడైనా మాట్లాడతావేమో చూద్దాం. అదండి సంగతి. ఓకే అండి, అయితే మీరు మంచిగా సబ్స్క్రైబ్ మాత్రం చేసేయండి. త్వరగాని లైక్లు కొట్టేయండి. ఇంకా అక్కడికి వెళ్ళి కలుద్దాం. ఇంకా దుబాయ్ క్రీక్ పార్క్ అయితే వచ్చేసామండి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ టికెట్ అయితే ఉంటుంది. పర్ పర్సన్ వచ్చేసి 5 dirhams అయితే ఛార్జ్ చేస్తారు. సో మనం టికెట్ తీసుకుని లోపల పార్క్ అయితే వెళ్ళిపోవడమే. తీసిన ఇప్పుడు సో మన వాళ్ళందరూ వచ్చేసినట్టుగా ఉన్నారు. మొత్తం అంతా ఈవెంట్ ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా అంత లాంగ్ దూరంగా ఉన్నామన్నమాట. మనం టైం అయితే మేము వచ్చేసరికి 10:30 అయ్యిందన్నమాట. ఇంకా ఈవెంట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 8:30 నుంచి స్టార్ట్ కదా. సో వెనకాల కూడా వినిపిస్తూ ఉంటుంది. నా వాయిస్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు. సో నేను అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్తాను, లేదంటే ఈ వాయిస్ బాగుంటే పెట్టేస్తాను. సో లేట్ చేయకుండా మన జిఆర్ఏ ఈవెంట్కి వెళ్ళిపోతాం. పదండి. మేము వెళ్ళేసరికి సగం ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ వెళ్ళేసరికి 11 అయితే అయిపోయింది. లాఫింగ్ థెరపీ ఏదో స్టార్ట్ చేశారు. ఇంకా వెల్కమ్ అయితే చాలా గ్రాండ్ గా అయితే ప్లాన్ చేస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. ఇంకా దుబాయ్ లో చాలా మందికి బిజినెస్లు అనేవి ఉంటాయి కదండి. వాళ్ళ బిజినెస్ ని ఇక్కడికి వచ్చి స్టాల్స్ కింద పెట్టి ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడ లక్కీ కూపన్స్ ఏవో పెడుతుంటే మేము కూడా నేమ్స్ అయితే ఇస్తున్నాము. ఇంకా అసలే ఇంట్లో టిఫిన్ వండడానికి చాలా బద్ధకం. దట్టు వీళ్ళ దగ్గర టిఫిన్ కూడా పెడుతున్నారు. ఇంకా టిఫిన్ చేసేద్దామని చెప్పేసి తలో ప్లేటు పట్టుకుని వచ్చేసాము. ఏదైనా అతిగా తినకూడదని చెప్పేసి ఒక ఇడ్లీ, ఒక గారి, అలాగే కొంచెం చట్నీ వేసుకుని టిఫిన్ అయితే కానిచ్చేస్తున్నా. మన ఫాలోవర్ అండ్ సబ్స్క్రైబర్ కదా, సో మీట్ అయ్యాము. ఇంకా నెక్స్ట్ అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిందండి. ఇంకా చిన్నపిల్లలు అయితే మంచిగా డాన్స్లు అవి వేస్తున్నారు. అలాగే క్లాసికల్ డాన్స్ కానీ, వెస్ట్రన్ డాన్స్ కానీ, ఇలా రకరకాల డాన్స్లు ఎవరికి నచ్చిన వాళ్ళు ముందే పేర్లు ఇచ్చేసి ఇంకా డాన్స్లు అనేది వేస్తూ ఉంటారు. హలో 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 హలో, హీరోయిన్లా రెడీ అయ్యారు.
అన్నగారికి పాదాభివందనం. ఇంకా 2 months తర్వాత ఉషాని అలాగే అన్నయ్యని ఇంకా ఫ్రెండ్స్ని కూడా మీట్ అయ్యాము. ఇంక 2 months ఇండియాలో ఉన్నాం కదండి. ఇంకా మొన్నే రీసెంట్గా వచ్చాము. రాగానే ప్రోగ్రామ్ అయితే జరిగింది. ఇంకా కొంచెం పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయి కొంచెం ప్రశాంతంగా ఉండడం కోసం ఈ ప్రోగ్రామ్కి అయితే వచ్చాము. ఇక్కడికి హ్యాపీగా వచ్చామే కానీ ఎవరొక్కరు మళ్ళీ మా మమ్మీ గురించి అడగడం ఇలా అలా కొంచెం డిస్టర్బ్ అవుతున్నా కానీ మళ్ళీ దాని నుంచి అలా మూవ్ ఆన్ అవుతూ వచ్చామన్నమాట. నేను సరిగ్గా లాంగ్ వీడియోస్ పెట్టి కూడా చాలా రోజులైతే అయిపోయింది. అసలు వీడియోస్ మీద కాన్సన్ట్రేషన్ రావట్లేదు. ఇంకా లాస్ట్ 2 months చాలా డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయాం కదండి. మళ్ళీ దాని నుంచి బయటకు రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. మరీ ఛానల్ డల్గా అయిపోతుంది అని చెప్పి ప్రతిరోజు షార్ట్ అయితే పెడుతున్నాను. బట్ మళ్ళీ లాంగ్ వీడియోస్ ఫోకస్లోకి తీసుకురావడానికి కొంచెం టైం అయితే పడుతుంది. ఈవెన్ ఈ కార్తీక మాసం వనభోజనాలు అవి కూడా 3 weeks అయితే అవుతుందండి. అలా ఎడిటింగ్ చేయకుండా అలానే పెట్టుకున్నాను. ఇంకా కార్తీక మాసం అయిన తర్వాత ఈ వీడియో పెడతానని నేను అస్సలు అనుకోలేదు. ఇప్పటికీ పెట్టకపోతే మీరు మళ్ళీ నన్ను తిట్టుకుంటారని చెప్పి పెడుతున్నాను. ఇంక ఇక్కడైతే ప్రసన్నక్క వాళ్ళ అమ్మాయి క్లాసికల్ డాన్స్ అయితే చేస్తుందన్నమాట. చాలా బాగా చేస్తుంది. అలాగే సాంగ్స్ కూడా సూపర్గా పాడుతుందన్నమాట. ఇలాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు మాకు కూడా ముందుగానే చెప్పండి అని చెప్పి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఆల్రెడీ ఇన్స్టా స్టోరీలో పెడుతూనే ఉంటానండి ఏదైనా ఈవెంట్ జరిగినప్పుడు. బట్ మీరు ఇన్స్టాలో ఫాలో అవుతే ఏదైనా అప్డేట్స్ అనేది తెలుస్తుంది. సో మీరు నన్ను ఇన్స్టాలో ఫాలో అవ్వండి. ఇక్కడ ఏదో రింగ్ గేమ్ అయితే పెట్టారు. ఒక రింగ్ అన్నా పడుతుందో లేదో ఒకసారి ఆడి చూద్దాము. ఇంక చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ మీట్ అవుతున్నాను కదా. ఒక సర్ప్రైజ్ చేద్దామని చెప్పేసి ఇలా ఏడిపిస్తున్నాను. చెప్పాలి చెప్పాలి అసలు కాదు కాదు నాతో ఎవరుంటారు? ఉషా ఇక్కడ ఉంది. చూసారు మాట్లాడలేదు. వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను. బట్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫుల్గా మ్యూజిక్ అయితే వచ్చేస్తుంది. కాపీరైట్ వచ్చేస్తుంది ఏమని చెప్పి భయం వేసి ఇంకా వాయిస్ మొత్తం కూడా కట్ చేసేసాను. ఇంకా మమత వాళ్ళ చిన్న పాప అయితే భలే క్యూట్గా ఉంటుంది అన్నమాట. కాకపోతే బాగా ఏడ్చేస్తుంది అల్లరి పిల్లలాగా. చూడండి ఫ్రెండ్స్ దౌర్జన్యం వెళ్ళిపోతున్నారు. నిజంగా వెళ్ళిపోతున్నారు. తన ఇద్దరు ఆప్తమిత్రులకి మధ్యలో గొడవ అయ్యింది. వాళ్ళ పిల్ల వచ్చేసింది. వీళ్ళిద్దరు ఫైన్ వేయండి. వీళ్ళిద్దరికి అర్జెంట్ గా బాగున్నాక వేయండి. నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు కదా మొన్న అన్నారు తిని ఫేస్ చూపించద్దని అన్నారు. ఛానల్ పేరు ఏం పెట్టాలంటే డోరా వాళ్ళ మమ్మీ ఎవరు సడన్ గా మేము ఇలా చెప్పేస్తాం. డోరా వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ మధ్యలో చిన్న చిన్న డిస్టర్బెన్స్లు కామన్ కదా. భావనకి నాకు ఏమైందో నాకు కూడా తెలీదు. తనైతే సరిగ్గా మాట్లాడలేదు. నేను కూడా పెద్దగా పట్టించుకోలేదు అన్నమాట. ఇప్పుడు మళ్ళీ వీడియో చూస్తూనే ఉంటుంది. తర్వాత మళ్ళీ వచ్చి కాల్ చేస్తుంది అన్నమాట. సో లైట్ తీసుకుందాం మనం. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఏదో జరుగుతుంది అన్నమాట. ఏవో టీవీలో చూస్తాం కదా మ్యాజిక్ షో, అలాంటివన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. సరదాగా పిల్లల్లాగా నేను కూడా ఇక్కడ నుంచి అయితే చూస్తున్నాను.
మ్యాజిక్ షో అయితే చాలా ఫన్నీగా అనిపించింది, కానీ ఎక్కువసేపు ఇక్కడ నుంచి ఉంటుంటే ఇంకా అక్కడ యాంకర్స్ అయితే ఓన్లీ ఇది కిడ్స్కే, పెద్దవాళ్ళు ఉండకూడదు అని చెప్పేసి అన్నారన్నమాట. సో దట్ ఇంకా అప్పటి నుంచి వీడియో తీయాలన్న ఇంట్రెస్ట్ అయితే మొత్తం పోయింది. ఇంకా తర్వాత ఇంకా అలా ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాట్లాడుకున్నాం. ఈవెంట్లు అయితే ఎక్కువ లేవన్నమాట. నన్ను ఎవరైనా ఏదైనా అన్నప్పుడు చాలా కోపం అయితే వచ్చేస్తుంది, మళ్ళీ దాని జోలికి వెళ్ళను. అలాగే ఈ ఈవెంట్కి కూడా పెద్దగా ఎంజాయ్ చేయకుండా ఓన్లీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ ఇంకా మ్యాజిక్ షో నుంచి అయితే త్వరగా బయటకు వచ్చేసాము చూడకుండా. వీకెండ్స్లో మనం ఈ పార్క్ రావడం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇలా చక్కగా పార్క్ చుట్టూ తిరగొచ్చు. ఇలాంటి ట్రైన్స్ అవి ఉంటాయన్నమాట. మనం మొత్తం కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఇలాంటి ట్రైన్స్ యూజ్ చేసాం అనుకోండి, ఎక్కువ శ్రమ లేకుండా పార్క్ మొత్తం చూడొచ్చు. ఇంకా ఫ్యామిలీస్ తోటి అలాగే గెట్ టుగెదర్ పార్టీస్, ఇలాంటి చిన్న చిన్న పార్టీస్ ఇవన్నీ కూడా చేసుకోవడానికి ఈ పార్క్ అనేది చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. మన ఇండియాలో బండి మీద ఐస్ క్రీమ్లు అమ్ముతారు కదా, అలాగే ఈ పార్క్లో కూడా ఐస్ క్రీమ్స్ ఇలా బండి మీద అమ్మడం కనిపించాయి అన్నమాట. చాలా విచిత్రంగా అనిపించాయి. మ్యాక్సిమం దుబాయ్లో ఇలాంటివి అయితే ఉండవండి, ఎక్కడో ఒక చోట అయితే ఉంటాయన్నమాట. ఇంకా బండి దగ్గర ఐస్ క్రీమ్ అయితే చూస్తున్నాను. అలాగే మన ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ కనిపిస్తుంటే ఇంకా వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఇంకా ప్రజెంట్ అయితే నేను ఐస్ క్రీమ్ తినట్లేదు, అందుకని ఇంకా ఐస్ క్రీమ్ అయితే కొనుక్కోలేదు అనమాట. ఇంక ఇక్కడ పిల్లలకి ఫేస్ పెయింటింగ్ అయితే వేస్తున్నారు. బుడ్డిదైతే ఫేస్ పెయింటింగ్ కోసం అరగంట సేపు లైన్లో నుంచుంది. లైన్ మాత్రం ఎక్కడ తరగట్లేదు మాట. ఇంకా పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ అయితే అయిపోయాయి. ఇంకా పెద్దవాళ్ళు కూడా డాన్సులు చేసే వాళ్ళు ఉంటారు కదా, అదైతే చూసేద్దాం. ఇంకా ప్రోగ్రామ్స్ అనేది జరుగుతూనే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ అయితే భోజనం చేసేద్దామని చెప్పి భోజనం దగ్గరికి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ 1000 పైనే మెంబర్స్ అయితే ఉంటారండి. ఇంకా వాళ్ళందరికీ ఇలా భోజనాలు పెట్టడం అనేది మామూలు విషయం కాదు. మంచిగా వెజ్ భోజనం, అది కూడా కార్తీక మాసం కాబట్టి ఇంకా అలా అందరం కలిసి చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. ప్లీజ్ అండి, భోజనాలు వాటర్ బాటిల్స్ ఉంటే ఓన్లీ గార్బేజ్ ఎలిమినేట్ కావాలి. ట్రెడిషనల్ ఇంకా నెక్స్ట్ అయితే మా గ్యాంగ్ అంతా కూర్చుని మంచిగా భోజనం అయితే చేసేసాము. పులిహార, పాయసం, ఇంకా రకరకాల ఐటమ్స్ అన్ని పెట్టారు. ఫుడ్ అయితే చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే ఫ్యాషన్ వాక్ కూడా జరుగుతుంది కదా ఎవ్రీ ఇయర్, అలాగే కండక్ట్ చేశారు. సో నేను కూడా పార్టిసిపేట్ చేశాను కానీ నెగ్గలేదు, ఎందుకంటే నేను సరిగ్గా చేయలేదు మాట. ఫ్యాషన్ వాక్ అయింది ఫ్యాషన్ వాక్. ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ అయితే కలిసారు. తీస్తున్నా ఫస్ట్ ఏమైనా చెప్తారా? ఇంక తర్వాత అయితే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ అందరూ ఉంటారు కదండి, వాళ్ళైతే వచ్చి ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక తర్వాత లేడీస్ అందరూ కూడా స్టేజ్ మీద కాకుండా కిందనే డాన్స్లు అయితే వేస్తున్నారు. సూపర్గా వేస్తున్నారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసం వనభోజనాలు కండక్ట్ చేశారంటే ఈ చైర్స్ గేమ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఫస్ట్ అయితే కిడ్స్కి అయితే స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళు ఆడగానే పెద్దవాళ్ళకి కూడా స్టార్ట్ చేస్తారు. సో దట్ నేను ఈ ఇయర్ అయితే అసలు ఏ గేమ్ కూడా ఆడలేదండి. ఎందుకో తెలీదు, అసలు నాకు అంతగా ఈవెంట్లో ఉండాలనిపించలేదు. ఏదో కొంచెం డిప్రెషన్ లాగా అనిపించింది అన్నమాట. సో లాస్ట్ 2 months బ్యాక్ మనకు జరిగిన ఇన్సిడెంట్ వల్ల సో వెళ్ళాం, కానీ అంతగా ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. జస్ట్ వెళ్ళాము, ఏదో చిన్నగా వీడియో క్యాప్చర్ చేసుకున్నాం, వచ్చేసాం అంతవరకునే. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, ఇది సాలదంటూ ఈవినింగ్ స్నాక్స్ కూడా పెట్టారన్నమాట. ఈ స్నాక్స్ తిన్న తర్వాత మళ్ళీ గేమ్స్ అనేది స్టార్ట్ అవుతూనే ఉంటాయి. తినడం, ఎంజాయ్ చేయడం, తినడం, ఎంజాయ్ చేయడం. యాక్చువల్లీ ఫుల్ ఫన్గా అనిపిస్తుంది అన్నమాట. ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కూడా, అలాగే ఈ ఈవెంట్ కూడా అంటే ఈ ఇయర్ ఈవెంట్ కూడా చాలా బాగా కండక్ట్ చేశారు. ఇంక తర్వాత తాడులాగే గేమ్ ఉంటుంది కదా, అది కూడా ఆడుతున్నారన్నమాట చాలా మంది. దీంట్లో కూడా మేమైతే వెళ్ళలేదు, ఇంకా అప్పటికే లేట్ అయిపోతుంది, ఇంకొక ఈవెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి త్వరగా హడావుడిగా ఇంకా సక్కబెట్టేసుకుని స్టార్ట్ అయిపోతున్నాము. హాయ్ చెప్పండి అయితే. ఇది బాగా చెప్తుంది.
హలో అండి, ఇక్కడ ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకొక ఈవెంట్కి వెళ్ళాలి. సో దానికంటే ముందు మనం ఇంటికి వెళ్ళి మంచిగా ఫ్రెష్ అయ్యి తర్వాత ఇంక స్టార్ట్ అవ్వాలి. ఆల్రెడీ ఫుల్ టైర్డ్ అయిపోయాము.